అవ్వలేదు, ఎప్పుడు కాల ఫస్ట్ టైం ఇప్పుడు మనం చేయాల్సి వస్తుంది. 10 కోట్లతో మనం అది ఎస్టిమేట్ వేసి దాన్ని చేయించడానికి మనం ప్రయత్నం చేస్తాం, తప్పనిసరిగా అవుద్ది. ఇలాగా డ్రైనేజ్ వ్యవస్థ మిస్మేనేజ్ అయ్యి ఇక్కడ మురుగునీరు పారక చివరి ప్రాంతమైన సెకనేటిపల్లి మండలం పూర్తిగా మురుగునీరు మయం కింద తయారై, లేదంటే ఒక 7-8 గ్రామాలు పూర్తిగా మురుగునీరుతో నిండిపోవటం, పంటలు పండకపోవటం. ముఖ్యంగా వరి పంట లేదు. 6,500 ఎకరాలు పండాల, ఆయకట్టు ఉంది, నీళ్లున్నాయి, కానీ మునక వల్ల మురుగు వల్ల కేవలం 150-160 ఎకరాలు పంట పండుతూ ఉన్నది. ఏదైతే మనం ఈ రూరల్ ఏరియాలో గ్రామాల్లో వరి పంట మీద ఆధారపడి జీవనం గడుపుతూ ఉన్నాము, అది ఈ రోజున మనకి దూరం అయిపోయింది. అలాగే కొబ్బరి పంట, కొబ్బరి కూడా చెట్లన్నీ ఎక్కడ చూసినా మీకు కనపడుతూనే ఉంటాయి, పాడైపోయిన పరిస్థితి, దిగుమతి తగ్గిపోయింది. దీనికి కారణం ఏంటంటే మురుగునీటి వ్యవస్థ ఏదైతే ఉందో, మనకి నీళ్లు బయటికి లాగేయాల్సిన అవసరం ఉందో అవి ఎఫెక్టివ్గా లేకపోవటం, దశాబ్దాల పాటు నిర్లక్ష్యం వల్ల ఈ మురుగునీరు బయటకు పోకుండా ఉన్న పరిస్థితి. దాని పర్యవసానాలు ఈ రోజున మనం అనుభవిస్తూ ఉన్నాం. చెడ్డ పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిణామాలకి గత 2 దశాబ్దాలుగా పట్టించుకోని పరిస్థితికి ఈరోజు మనం బలైపోతాం. దీన్ని అధిగమించడానికి ఈ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోతే మురుగునీటి పారుదల వ్యవస్థను మనం ఇంప్రూవ్ చేయాలి. అది చేస్తూ ఉన్నాం. ముందుగా మనకు మేజర్ డ్రైన్ అయిన శంకరగుప్తం డ్రైన్ 8.5 కిలోమీటర్ల పరిధిలో డ్రెడ్జింగ్ చేయాల్సింది. దాన్ని 1-2 నెలల్లో తప్పనిసరిగా అది శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మిగిలిన ట్రైన్లు కూడా బాగు చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున చూసినట్టయితే ఈ ఏరియాలో అంతర్వేదికర, కేశదాసుపాలెం, చింతలమూరి, ఇటు కొంచెం లోపలికి చూసినట్టయితే ఈ దెంపిది, సొంగూరపాడు, ఈ గ్రామాలన్నీ కూడా నీటిమయంగా ఉన్నాయి. దీనికి మనం ఒక ఆలోచన చేసాము. అటు రాళ్ల కాలువ బాగు చేయించడం ఒకటి. రాళ్ల కాలువ ఇప్పుడు ఈ నెల పోయిన తర్వాత అక్టోబర్ చివరిలో కానీ నవంబర్లో కానీ 2,30,00,000తో శాంక్షన్ అయింది. దాన్ని ప్రారంభించి వర్క్ మొదలు. సో ఎప్పుడైతే ఆ రాళ్ల కాలువ అవుట్ ఫ్లో స్లూయిస్ అంటారు దాన్ని, అది కట్టుకున్నామో బయటికి నీరు పోవటానికి వీలు. బట్ ఇప్పుడు నిలబడిపోయిన నీళ్లు బయటికి ఏదైతే వర్షపు నీరు వచ్చి సర్ప్లస్ వాటర్, మిగులు జలాలు ఏదైతే ఉండిపోతాయో దీన్ని బయటికి కొట్టాల్సిన అవసరం ఉంది మనకి. అది ఏదైనా ఒక పంపింగ్ వ్యవస్థ పెట్టి కేశదాసుపాలెంలో చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చాం. మీటింగ్లు కూడా పెట్టాం ఆలోచన. దానికి రెస్పాన్స్గా ఈ అంతర్వేదికర సర్పంచ్ గారు, మన కిషోర్ గారు ముందుకు వచ్చారు. ఆ గ్రామంలో ఇది చేస్తాం, ఇక్కడ చాలా ముంపు వ్యవహారం ఉంది, రైతుల సహకారంతో మేము చేస్తామని చెప్పి సుమారు 25 లక్షల వరకు ఖర్చు పెట్టి ఈ రోజున పంపింగ్ వ్యవస్థ పెట్టారు. దీన్ని గతంలో మనం ఆ రోజున శంకుస్థాపన చేసాం, ఈ రోజున ప్రారంభించుకున్నాం. దీనివల్ల ఏదైతే ముంపు నీరు ఉందో ఈ ఏరియాలో, అటు కేశదాసుపాలెం నుంచి ఇంకా పైకి వెళ్ళినట్టయితే ఈ గ్రామాల నుంచి కూడా వచ్చే మురుగు నీళ్ళంతా కూడా బయటకు కొట్టేయడానికి
సముద్రంలోనికి ఈ అదనపు వాటర్ ఏదైతే ఉందో అది బయటకు కొట్టేయడానికి వీలు. అది ఈ రోజున ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా అంతర్వేదికర పక్క గ్రామాల నుంచి కూడా సర్పంచులతోటి వారు కోఆర్డినేట్ చేసుకొని కిషోర్ ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా కిషోర్ వారి బృందానికి వారి సహచరులందరికీ కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తారు. మంచి కార్యక్రమం చేసిన ఎలాంటి చిన్న ఇంటర్వెన్షన్ కూడా చేయలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మన ఏరియాలో. అలాంటిది ఒక 25 లక్షలు ఖర్చు పెట్టుకుని ఈ మంచి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టి ముందుకొచ్చి చేస్తున్నందుకు నిజంగా అతను అభినందనీయుడే. తప్పనిసరిగా అతను అభినందించాలి ఈ సందర్భంగా.